గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లఫూటుగాడైనటువంటి వల్లభనేని వంశీని పోలీసులు పెచ్చకొట్టుడు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ దౌర్భాగ్యుడు బోరున ఏడ్చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వల్లభనేని వంశీగాడు అంతగా ఏడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వాడి అరెస్టు ఎందుకు జరిగింది, దాని తర్వాత ఏం జరగబోతోంది, ఈ దౌర్భాగ్యుడు ఎన్ని రోజులు జైలు జీవితం గడపబోతున్నాడు, వీడిని లోపల పెచ్చకొట్టుడు కొడతారా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వల్లభనేని వంశీ ఎంత నీచుడో మనకు తెలుసు. మహిళల మీద గౌరవం లేనటువంటి దౌర్భాగ్యుడు. వాడికి బీఫామ్ ఇచ్చి వాడిని ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసి వాడికి ఒక గుర్తింపు గౌరవం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కారు కూతలు కూసినటువంటి దౌర్భాగ్యుడు. ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారి గురించి కారు కూతలు కూసినటువంటి నికృష్టపు చరిత్ర ఈ నీచుడిది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి దౌర్భాగ్యపు చరిత్ర వీడిది. ఏ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయితే వీడికి అన్నం పెట్టిందో ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించినటువంటి దౌర్భాగ్యుడు వీడు. ఈ దౌర్భాగ్యుడు లోకేష్ అన్నను తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని అవమానించడానికి అనేక కారు కూతలు కూశాడు. అయితే వీడు రాజకీయంగా సమాధైపోయాడు నా కొడుకు చేసినటువంటి తప్పులకి. అయితే వీడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అరాచకాలు చేశాడు, నియోజకవర్గంలో దోపిడీ చేశాడు. వీడి తప్పుల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టాడు, దాడులు చెప్పించాడు, గోండాలతో మనుషుల్ని చంపించినటువంటి నికృష్టమైనటువంటి చరిత్ర కూడా ఈ దౌర్భాగ్యుడికి ఉన్నది. అయితే వీడు ఇవాళ అరెస్ట్ అవడం జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లో వీడి కోసం పోలీసు బృందాలు ఎత్తుతుంటే ఇడు గన్నవరం వచ్చాడు. వీడు పోటుగాడు, వీరుడు, శూరుడు, ధీరుడై కాదు. ఈ దౌర్భాగ్యుడు హైదరాబాద్లో అరెస్ట్ అయితే పారిపోయేవరా పాకీజాగా అని ప్రజలు అంటారని, ఆ పరువు తక్కువ వ్యవహారం ఎందుకు చేసుకోవాలని ఈ దౌర్భాగ్యుడు గన్నవరం పరిసరాల్లో వాడి ఇంటి పరిసరాలకు వచ్చి తిరుగుతూ ఉంటే అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని, అంటే ఈ దౌర్భాగ్యుడి మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు ఒక్కటే కాదు, వీడు అక్కడ చేసినటువంటి వసూళ్లు, భూదందాలు, మట్టి మాఫియాలు, వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి దౌర్భాగ్యుడు. వీడు సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించినటువంటి దౌర్భాగ్యుడు. ఆ సెటిల్మెంట్ల డబ్బు ఈ దౌర్భాగ్యుడు బినామీల ద్వారా విదేశాలకు పంపించుకొని అక్కడ సెటిల్ అయిపోవటానికి, పారిపోవటానికి. అంటే వీడు గతంలో చంద్రబాబు నాయుడు గారి మగతనం, లోకేష్ గారి మగతనం, ఈడేమన్నా ఇలకత్తమ్మ పిల్లే కదా, వీడికి వాళ్ళ మగతనాలతో పనేంటి? వాళ్ళ పరిపాలన గురించి మాట్లాడాలి, రాజకీయపరమైనటువంటి విధానాల గురించి మాట్లాడాలి. ఇవాళ వీడు మగాడైతే వీడు చేసినటువంటి తప్పుడు పనులకి వీడిన్నాళ్ళు తప్పించుకొని నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఉంటే, వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేస్తూ ఉంటే, వైసీపీ నాయకులు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవడానికి ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి అత్యంత నీచుడు ఈ వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు. ఎప్పుడైతే వీడిని అరెస్ట్ చేపించాడు, గతంలో వీడు అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టించాడు, కొట్టించాడు, తిట్టించాడు, ఇబ్బందులు పెట్టాడు, ఇంట్లోకి మనుషుల్ని పంపించాడు, గుండాలను పంపించాడు, దాడులు చేపించాడు. ఇవన్నీ ఇవాళ వాడికి కట్టేస్తాయిగా. వీడిని అరెస్ట్ చేసిన తర్వాత పెచ్చ కొట్టుడు కొడతారనేటువంటి భయంతో, ఆందోళనతో ఈ దౌర్భాగ్యుడు ఏడుపులు అంకించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మీకు దండం పెడతా, మీకు డబ్బులు ఇచ్చా, నేను సంపాదించుకున్న డబ్బు ఉంది కాబట్టి నన్ను కొట్టొద్దు, నన్ను ఏం చేయొద్దు, నన్ను తిట్టొద్దు అంటే ఈ దౌర్భాగ్యుడు ఎంతమంది మీద దాడులు చేపించాడు, నా మీద అక్రమ కేసు పెట్టించాడు. ఎందుకంటే వీడు లోకేష్ అని బాబు గారిని తిడితే, నా కొడక తప్పుడు కొత్తలకు వస్తున్నావు వంశీగా నోరు అదుపులో పెట్టుకోరా అని చెప్పాం. అంటే నువ్వు తప్పు చేయొద్దని చెప్పామంతే. దానికి కేసు పెట్టించి, ఇంటికి పోలీసులను పంపించి, ఇంటికి గుండాలను పంపించి, వీడు వెనకున్నటువంటి రంగా అనేటువంటి లఫోటుగాడు కూడా ఇంటికి వచ్చాడు. మొన్న రంగాగాడికి ఫోన్ చేస్తే, అన్నా ఎంగలరావనా, నువ్వు చాలా మంచోడు అన్నా, సారీ అన్నా, తప్పు అయిపోయిందన్నా, తప్పుడు నా కొడుకు వంశీగాడి పని చేయించాడన్నా, నేను అటువంటి వాడిని కాదన్నా, సుప్పిని, శుద్ధపోసిని, సాంప్రదాయాన్ని, మంచివాడిని, సౌమ్యుడిని అన్నా నేను అంటున్నాడా నా కొడుకు. ఎరా నీ కుటుంబాలు లేవో, వాళ్ళకి ఇబ్బందులు రావు, మరి నీ ఇంటి దాకా రామంటావా అంటే, మాదంటే దౌర్భాగ్య పార్టీ కానీ మీరట కాదు కదన్నా అంటున్నాడు. అంటే ఈ దౌర్భాగ్యుడితో ఉండి తప్పుడు పనులు చేస్తున్నామని తెలిసి కావాలని ఆ రోజు తప్పుడు పనులు చేసి అధికార మతంతో, అహంకారంతో, అధికార బలుపుతో, శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటామనేటువంటి కొవ్వుతో అలా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేసి ఈ దౌర్భాగ్యుడు సిగ్గు లేకుండా 2 నెలలుగా దాక్కున్నటువంటి నికృష్ట బతుకు. నువ్వు మగాడి వంటరా, నువ్వు మనిషి వంటరా, నువ్వు నాయకుడు వంటరా, ప్రజలు కష్టాల్లో ఉంటే లేదా నీ పార్టీ కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలవాల్సింది పోయి ఈ రాష్ట్రం నుంచి పారిపోయి దాక్కున్నటువంటి నికృష్ట బతుకు వీడిది. వీడి దేశం నుంచి పారిపోవటానికి అమెరికాలో 2 కంపెనీల్లో పెట్టుబడి పెట్టి, అక్కడ పెట్టుబడిదారుని కాబట్టి నా కుటుంబం మొత్తానికి అక్కడ వీసా ఇవ్వమని చెప్పి అక్కడ వీసా తీసుకొని ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి పారిపోయి అమెరికాలో దాక్కోవడానికి ఈ దౌర్భాగ్యుడు ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు
పోలీసులు వీడు చేసినటువంటి మట్టి మాఫియా గురించి, వీడు చేసినటువంటి భూదందాల గురించి, వీడు చేసినటువంటి వసూళ్ల గురించి, వీడు పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి, వీడు చేసినటువంటి దౌర్జన్యాల గురించి, దుర్మార్గాల గురించి, అరాచకాల గురించి ఒక్కొక్క దాని గురించి అడుగుతూ ఒక్కొక్క దెబ్బ కొట్టినా కూడా ఈ దౌర్భాగ్యుడు అనేది భూమి మీద బతికొండు. కానీ చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. అంతేగాని వంశీగాడిని తుత్తర తీర్చేలా ఏమి జరుగుతుందని నేను అనుకోవట్లా. కానీ ఆ దౌర్భాగ్యుడికి అటువంటి పనిష్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చట్టపరంగా జరగదు. కాబట్టి ఈ దౌర్భాగ్యుడు గన్నవరం నియోజకవర్గంలో తిరిగితే, ఆంధ్రప్రదేశ్లో తిరిగితే వీడికి పోలీసులు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు వీడిని చెప్పుతో కొడతారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది మహిళా నాయకురాల మీద ఈ దౌర్భాగ్యుడు చిల్లర వ్యాఖ్యలు, చిల్లర మాటలు, చిల్లర పోస్టులు, చిల్లర ప్రచారాలు చేపించినటువంటి నికృష్టపు బతుకు వాడిది. వాడు ఒక తల్లికి చెల్లికి పుట్టాడని, వాడికి ఒక పెళ్ళాం ఉందని, పిల్లలు ఉన్నారనేది మర్చిపోయి కారు కూతలు కూసి ఆ నియోజకవర్గంలో వాడు ఎంత హింస చేయాలో అంత చేశాడు. వీడి తప్పుల్ని ప్రశ్నిస్తే, వీడి అక్రమాలని నిలదీస్తే వాళ్ళ మీద దాడులు చేయించినటువంటి నికృష్టపు చరిత్ర. ఎన్ని తప్పులు చేసినా చివరికి చట్టం ముందు బొంబాయి అవ్వాల్సిందే అని దౌర్భాగ్యుడి ద్వారా నిరూపితమైంది.